ఫ్రెండ్స్ టెక్నోస్ 2121కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 24, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్ అయితే ఇవి. రేపు 25th సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతుంది. S26 ఫ్యామిలీ వస్తుంది. S26, S26 ప్లస్, S26 అల్ట్రా, ఈ 3 ఫోన్స్, బడ్స్ 4 Pro కూడా రావచ్చు. ఇవన్నీ రేపైతే లాంచ్ అయిపోతున్నారు. రేపు టెక్నోస్ అయితే ఉండదు. రేపు నేను అక్కడికి వెళ్తున్నా ఈవెంట్కి. మళ్ళీ ఎల్లుండి ఉంటుంది టెక్నోస్. అండ్ రేపు అన్బాక్సింగ్ అన్నీ ఏం రావు. మళ్ళీ రేపు S26 ఇటు అన్బాక్సింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు చాలా మంది. నెక్స్ట్ వీక్ ఈ ఫోన్స్ అన్బాక్సింగ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ S26 అల్ట్రా వస్తుంది, తర్వాత S26 ప్లస్ అన్బాక్సింగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా మన న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9s ఫస్ట్ ఫోన్ ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి మీడియాటెక్ అండ్ ఒప్పో ఇద్దరు కలిసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ ఒప్పో ఫైండ్ X9s కొద్దిగా స్పెషల్ ఫోన్ ఇది, ఎందుకంటే దీనిలో బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ విత్ OIS తో వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా, 6.3 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వీళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు ఒప్పో అండ్ మీడియాటెక్ కలిపి. అండ్ ఈ ఫోన్ అంత తొందరగా అయితే రాదు, మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి ఇండియాలో తీసుకొని రావచ్చు. అండ్ OnePlus 15T కూడా చైనాలో ఆల్రెడీ వీటికి ఇన్విటేషన్స్ కూడా పంపించారు. ఈ మంత్ చైనాలో లాంచ్ అవుతుంది. చాలా మందికి ఇన్విటేషన్ కూడా వెళ్ళింది. అండ్ ఈ ఫోన్ కూడా మనం సమ్మర్ లో చూడొచ్చు. ఒప్పో ఫైండ్ X9s తో పాటు OnePlus నుంచి OnePlus 15T చూడొచ్చు. ఇది క్వాల్కామ్ ప్రాసెసర్ తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 80 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. 6.3 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా చిన్న సైజ్ డిస్ప్లే. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. ఇవి OnePlus 15T గురించి. దీని ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. మనకి 50,000 దగ్గర అయితే రాదు, 60,000 దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రాసెసర్ కొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్, కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒప్పో కూడా అంతే ఉంటుంది. ఒప్పో ఫైండ్ X9s కూడా మీకు 60,000 దగ్గరలో అయితే ఉండొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ లో తెస్తారో. సమ్మర్ లో వస్తాయి రెండు ఫోన్స్ మోస్ట్లీ ఇండియాకి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే అర్బన్ పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. జస్ట్ 499 రూపీస్కి అయితే వస్తుంది. 500 రూపీస్కి 10,000 mAh పవర్ బ్యాంక్ వస్తుంది. ఒక మీ డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ ఉండదు, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకొకటి BLDC ఫ్యాన్ క్రాంప్టన్ నుంచి ఓన్లీ వైట్ కలర్ మాత్రం తక్కువ రేట్కి వస్తుంది. 2631 2631 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది 3200 పైనే ఉంటుంది ఫ్యాన్. మిగతా కలర్స్ అని ఇది ఒక్క కలర్ మాత్రం 2631 రూపాయలకి వస్తుంది. ఒకవేళ ఈ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి అక్టోబర్ 2025లో యాపిల్ ఐప్యాడ్ ప్రో తీసుకొచ్చింది M5 చిప్ తోటి. 2026లో మాక్సిమం ఐప్యాడ్ ప్రో మోడల్స్ ఉండవు అని చెప్పి రిపోర్ట్ అయితే వస్తుంది. 2027లోనే నెక్స్ట్ మనం ఐప్యాడ్ ప్రో చూస్తాం M6 చిప్ తోటి. M6 ప్రో కూడా తీసుకొని రావచ్చు ఐప్యాడ్స్ లోకి. నెక్స్ట్ టైం వచ్చే ఐప్యాడ్స్ లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. చైనాలో చాలా మంది ఐఫోన్ ఎయిర్ ఉండే కదా, వాటిని మోడిఫికేషన్ చేపిస్తున్నారు. ఐఫోన్ ఎయిర్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సిమ్ సపోర్టే ఉంటుంది, ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి ఉండదు. చైనాలో ఒక లోకల్ మార్కెట్ లో దీనికి ఈ సిమ్ అయితే చేస్తున్నారు, ఫిజికల్ సిమ్ తీసుకొని వస్తున్నారు. చాలా మంది అక్కడికి వచ్చేసి ఐఫోన్ ఎయిర్ ఉన్న వాళ్ళు ఫిజికల్ సిమ్ పెట్టించుకుంటున్నారు. అండ్ దాంతో పాటు దీని పెయింట్ కూడా తీపిచ్చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ చేపించేస్తున్నారు. చూడడానికి నథింగ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో చేపించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట ఐఫోన్స్ ది చైనాలో. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 4A ఉంది కదా, నథింగ్ ఫోన్ 4A సిరీస్ మొత్తం మార్చ్ 5వ తారీఖు అయితే లాంచ్ అవ్వకపోవచ్చు. 4A Pro కొద్దిగా లేట్ అయితే వస్తుంది. 4A Pro మార్చ్ 18th అట్లా అయితే రావచ్చు. రెండో ఆ రోజు అనౌన్స్ చేస్తారు కానీ రావడం మాత్రం 4A Pro కొద్దిగా లేట్ గానే వస్తుంది. 4A మాత్రం మార్చ్ 5th లాంచ్ అయిన తర్వాత నుంచి అవైలబిలిటీ తీసుకొని రావచ్చు. 4A Pro కొంచెం లేట్ అయితే అవుతుంది. అండ్ నథింగ్ వాళ్ళు ఇంకొకటి హెడ్ ఫోన్ ఏ అని చెప్పేసి సింగపూర్ లో సర్టిఫికేషన్ అయితే ఒకటి పొందింది. ఇంకొక హెడ్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నట్టున్నారు. ఆల్రెడీ నథింగ్ హెడ్ ఫోన్ 1 చూసాం మనం, ఇప్పుడు నథింగ్ హెడ్ ఫోన్ ఏ. మరి ఇది ఈ ఏ సిరీస్ కి సంబంధించి అనుకుంటా. 4A సిరీస్ ఉంది కదా, ఏ సిరీస్ సంబంధించి బడ్జెట్ లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి OpenAI CEO శామ్ ఆల్ట్మ్యాన్ మీడియా అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు. చాలా మంది మీడియా ఏమంటున్నారంటే ఏఐ మీరు తీసుకురావడం వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, ఏఐ యూజ్ చేసుకుంటున్నారు చాలా కంపెనీస్ లో, చాలా మంది జాబ్ లో తీసేశారంటే దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏఐ వల్ల మాక్సిమం జాబ్స్ ఏం పోవట్లేదు, అది అడ్డం పెట్టుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని చూపించి ఎవరైతే ఎఫెక్టివ్ గా పని చేయట్లేదు ఎంప్లాయీస్ ని వాళ్ళని తీసేస్తున్నారు, ఏఐ వచ్చిందని చెప్పేసి సాగు చెప్తున్నారు అంతే, అంత మించి ఏమి లేదన్నట్లు చెప్పారు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, చిన్నపిల్లలు చాలా మంది మైండ్ పెట్టి ఆలోచించడం మానేస్తారు ఏఐ వచ్చిన దగ్గర నుంచి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని క్వశ్చన్ సొల్యూషన్ అడుగుతున్నారు, ఏదైనా కానీ సమాధానం చెప్తుంది. ఏమన్నా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అదే సాల్వ్ చేస్తుంది. వీళ్ళు బుర్రకు అసలు పని చెప్పట్లేదు, దీనివల్ల పిల్లలందరూ చెడిపోతున్నారు అంటే అది కూడా నిజమే అని ఒప్పుకున్నాడు. కాబట్టి చాలా మంది దీన్ని పాజిటివ్ కూడా ఆడుతున్నారు. పాజిటివ్ గా వాడి ఇంకా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ కొంతమంది వచ్చేసరికి ఇట్లా దాన్ని యూజ్ చేసి అసలు బుర్ర వాడకుండా ఓన్లీ ఏఐని యూజ్ చేసి హోంవర్క్ చేయడం వాటి మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు. రెండు సైడ్స్ ఉంటాయి కాయిన్ కి, మంచి చెడు ఉంటాయి. ఏఐ మనం ఎలా వాడితే అలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు.
నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రవీణ్ అడుగుతున్నారు, OnePlus Nord 4 యూస్ చేస్తున్నారంట, నేను ఫోన్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా, OnePlus 15R తీసుకోవాలి లేకపోతే iQOO 15R లేదా వేరే ఏమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు గేమ్ ఆడడానికి ఫోన్ కావాలి అనుకుంటే, ఎందుకంటే OnePlus 15R కానీ iQOO 15R కానీ గేమింగ్ ఫోకస్డ్ ఫోన్స్ అనమాట, గేమింగ్ థీమ్ అవి. గేమ్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మీరు iQOO 15Rకి అయితే వెళ్ళొచ్చు, తక్కువ రేట్లో వచ్చేస్తుంది, మీరు పని జరుగుతుంది. లేదు OnePlus బ్రాండే కావాలి, OnePlus 15Rకి వెళ్ళండి, ఎందుకంటే మీరు OnePlus Nord 4 వాడుతున్నారు కాబట్టి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అసలు గేమ్ ఆడరు, జనరల్గా ఫోన్ వాడుతున్నారు అంటే మాత్రం OnePlus Nord 4 చాలా 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 మంచి ఫోన్. మీరు అసలు మార్చాల్సిన అవసరం కూడా లేదు, చక్కగా వాడుకోవచ్చు, 1-2 years ఈజీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి CCI వాట్సాప్ మీద కేసెస్ విషయం తెలిసింది. 2 weeks బ్యాక్ టెక్ న్యూస్లో ఆల్రెడీ చెప్పాను. వాట్సాప్ మన పర్సనల్ డేటా తీసుకుంటుంది, వాళ్ళ క్రాస్ యాప్స్కి షేర్ చేస్తుంది, లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. వాట్సాప్లో మనం మాట్లాడుకున్న వాటి బట్టి అండ్ దాని రిలేటెడ్ థింగ్స్ మనకి షాపింగ్ రూపంలో చూపించడం ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఇట్లా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయం గురించి మనం సెర్చ్ చేస్తే దాని గురించి ఆటోమేటిక్గా ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మన మైండ్లో అది మన మైండ్లో మర్చిపోయినా కానీ వీళ్ళు మనకు చూపించి గుర్తు చేసి మరి కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇట్లా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ CCI సుప్రీంకోర్టుకి వెళ్ళింది, వాట్సాప్ మీద కేసు అయితే వేసింది. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ వాట్సాప్కి చెప్పింది, ప్రైవసీ చాలా ఇంపార్టెంట్, క్రాస్ యాప్ అసలు షేర్ చేయొద్దు, మీ యూజర్స్ ఏదైతే వాట్సాప్లో చేస్తున్నారో వాట్సాప్లోనే ఉండాలి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ బయట యాప్స్కి వెళ్ళొద్దు, అది మీ యాప్ అయినా కానీ. మెటా అంటే అన్నీ వస్తాయి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ దీని కిందకే వస్తాయి, అందుకని షేర్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా షేర్ చేయడానికి ఉండదు, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వాట్సాప్లో ఉండాలని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. లేకపోతే వెళ్ళిపోండి, ఇండియా నుంచి మీరు ఉండాల్సిన అవసరం కూడా లేదంటే. వాట్సాప్ అయితే ఒప్పుకుంది, ఇప్పుడు మేము క్రాస్ యాప్కి అయితే షేర్ చేయము అండ్ యూజర్ పై వదిలేస్తాము. యూజర్ ఒకవేళ ఆప్టిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, అవుట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, అంటే మీరు నిర్ణయం తీసుకోవచ్చు, నేను పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పేసి. అండ్ ఒకవేళ మీరు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు వద్దు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఇలా సెట్టింగ్స్ తీసుకొని వస్తాము అని చెప్పేసి వాట్సాప్ అయితే సుప్రీంకోర్టుకి వివరణ అయితే ఇచ్చింది. చాలామంది కాంపిటేటివ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, మీరు అందరూ తెలిసిందే. మన లైన్ అన్ లాంటి వాళ్ళు ఎంతోమంది కాంపిటేటివ్ గేమ్స్ మీద విజృంభిస్తుంటారు అనమాట. కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో ఓడిపోతూ ఉంటారు. జర్మనీకి చెందిన బైలెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన బెయిలీ అండ్ రీసెర్చర్ అనమాట ఇతను ఒక 42 మెంబర్ స్టూడెంట్స్ని తీసుకొని అండ్ వాళ్ళకి ఆక్సిజన్ మాస్కులు పెట్టేసి PC గేమ్స్ ఆడిచ్చారు. షూటింగ్ గేమ్స్ ఉంటాయి కదా, PC గేమ్స్ అయితే ఆడిచ్చారు. సో వీళ్ళందరి మొత్తం చెక్ చేయడానికి అనమాట ఆక్సిజన్ మాస్క్ సెన్సార్స్ కూడా పెట్టారు వీళ్ళు. అంటే సెన్సార్స్ ఏం సెన్స్ చేస్తాయంటే వీళ్ళు ఎప్పుడు బ్రీత్ తీసుకుంటున్నారు, ఎప్పుడు వదులుతున్నారు, అంటే శ్వాస ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎప్పుడు వదులుతున్నారు, ఎంతసేపు బిగబడుతున్నారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ అది సెన్స్ చేసిద్ది అనమాట. సో ఇట్లా వీళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎవరైతే రిలాక్స్ మోడ్లో ఉంటారో, అంటే షూటింగ్ వచ్చింది, మనం ఎనిమీ మీద మనం అటాక్ చేయాలి, రియాక్ట్ అవ్వాలనే టైంలో ఎవరైతే రిలాక్స్ మోడ్లో, అంటే శ్వాస తీసుకొని వదిలేసి రిలాక్స్గా ఉంటారు కదా, ఈ మోడ్లో ఉన్నవాళ్ళు, రిలాక్స్ మోడ్లో ఉన్న వాళ్ళు రియాక్షన్ టైం చాలా తక్కువ ఉందంట. ఎవరైతే ఎనిమీస్ రాగానే శ్వాస తీసుకుంటారు కదా, ఒకసారి గాలి పీల్చుకుంటారు కదా అని చెప్పేసి, సో వాళ్ళ రియాక్షన్ టైము ఎక్కువ ఉంది, వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది, సో వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలుగుతున్న సిచ్యువేషన్కి, షూట్ చేయడం కానీ అలాంటివన్నీ. సో ఇట్లా రీసెర్చ్ చేశారు. అంటే షూటింగ్ గేమ్స్లో మీరు స్లోగా ఉండడానికి రీజన్ శ్వాస కూడా అన్నట్లుగా వీళ్ళ రీసెర్చ్లో తేలింది. సో గేమ్ ఆడేటప్పుడు ఏం చేయాలి అని కొట్టేసి తర్వాత వదిలేయాలన్నమాట. చూడరా లైన్ చూసి నేర్చుకో. ఏమంటారంటే వీళ్ళ లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. చైనాలో గూగుల్ మ్యాప్స్ వాడరుగా, వాళ్ళు ఓన్ మ్యాప్స్ వాడుతూ ఉంటారు. గోడే అని చెప్పేసి వాళ్ళ మ్యాప్స్ ఉంటాయి అనమాట. ఇలా మ్యాప్స్లో కొత్త ఫీచర్ యాడ్ చేశారు, చాలా బాగుంది. ఎవరైతే నడక మార్గంలో వెళ్ళాలనుకుంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఎటు వెళ్తే మీకు నీడ ఎక్కువ ఉంటుంది, అందుకని నడిచే వాళ్ళకి నీడ ఉంటే బెటర్ కదా, ఎండలో నడవలేరు కదా. ఎక్కడ మీరు నడిచే రూట్లో బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఎటు వెళ్తే మీరు నీడలో వెళ్ళొచ్చు, అవి కూడా మ్యాప్లో చూపిస్తుంది. అంత అడ్వాన్స్ ఉన్నారు వీళ్ళు. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే. రేపు అప్కమింగ్ మొబైల్స్ వీడియో వస్తుంది. మార్చ్లో ఏమో మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్గా రేపు అయితే వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.